రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కూడా వచ్చిన మీకు అందరు కూడా ప్రభు పేరట వందనాలు. దేవుడు ఎంతో మంచి దేవుడు, కానీ దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకుంటే మనకు శక్తిని, దేవుడు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. దేవుడు ఒక కరెంట్కి ఎంత పవర్ ఉందో అంత పవర్ కూడా ఇస్తాడు దేవుడు మనకు. అంటే కరెంట్ పవర్ కాదు, కానీ దేవుడు తన శక్తిని ఇస్తాడు. దేవుని శక్తిని మించింది ఇంక వేరే ఏమీ లేదు. హల్లెలూయా, దేవుని బిడ్డలారా. అందుకనే మనము దేవుని వాక్యం ఒకసారి మనం చూద్దాం. మనకు టైం లేదు కాబట్టి త్వరగా మనం ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము ఆడ మొదటి వచనమే ఉంటుంది. యాకోబు కాదు, ఎబ్రీ పత్రిక. యాకోబు పత్రిక 4. యాకోబు పత్రిక మొదటి అధ్యాయమే. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము అక్కడ 12వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఇంకొక వచనం మనం చూద్దాం. ఇంకొక వచనం కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి. ఈ 2 వచనాలు మనము ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 140 ఎంత ఉంటుంది. కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము నేను కీర్తనల గ్రంథము 127 5వ వచనం. 127 5వ వచనం. 5వ వచనం కదా, కానీ 4 మనం ఒకసారి చూద్దాం. చదువుతాను చూడండి. యవ్వన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం లాంటి వాడు, వారితో తన అబులం పొంది నింపుకొనేవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. హల్లెలూయా, ధని స్తోత్రం. దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం గత మనం నూతన సంవత్సరంలో మొదటి జనవరి మొదటి వారంలో కూడా చూసాం. అంటే కొరింథీయుల పత్రికలో అక్కడ ఏమంటావంటే నువ్వు పాతే గద్దించి కొత్తే ఆయును, పాతే గద్దించి కొత్తే ఆయను. దేవుని బిడ్డారా, పాతే గద్దించి కొత్తే ఆయను. దేవుని బిడ్డారా, దేవుడు ఏమంటాడంటే మనం ప్రతిరోజు మనం నూతన పరచబడాలి. హల్లెలూయా, ఏం చేయాలి? నూతన పరచబడాలి. ఒకవేళ చూడండి దేవుని బిడ్డారా, మనకు ఒకవేళ గొడెలు వింతనుకో, లేకపోతే కసెరు వింతనుకో, లేకపోతే ఏంటి కోట కసెరు వింతనుకో, దిన్నెల బాతికింతలు నడకను దాయిస్తారు. బాత అడవి నడకను తెలియాల్సిగా, అడవి నడకను దానిస్తే దిన్నెలు మేవుకుంటా నడుతుంది కాంసల మాత. దిన్నెలు మేవుకుంటా కాంసలమే. నువ్వు ఒకవేళ పోడు నరుకుతున్నావంటూ, నువ్వు ఒకవేళ అడవి నరుకుతున్నావు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు నీ గొడెలు, నీ కోటకత్తి ఏం చేయాలంటే పదుము పెట్టుకోవాలి. రైట్. ఇంకొక విషయం చెప్తా, మీకు అర్థమైనట్టు చెప్తాను. దేవుని బిడ్డ, మనం అన్నం తినకుంటా ఒక సంవత్సరం అనే బ్రతకగలుగుతామా? మీరు వినాలి, జాగ్రత్త వినాలి. నేను చెప్పేది వినా, మళ్ళీ అడుగుతా.
దేవుని బిడ్డారా, అన్నం తినకుండా సంవత్సరమైన బ్రతికిన ఉన్నాడా? లేడు. దేవుని ఒక్క సంవత్సరం ఎందుకు, ఒక్క నెల కూడా నువ్వు ఉండలేవు. నెల ఉండేటోడు పోతాడు. కానీ విశ్వాసముతో ఉండగలుగుతాడు. ఏంటి? ప్రార్థనతో విశ్వాసంతో దేవుని మీద ఆధారపడేటోడు ఒక నెల రోజులైనా ఉండగలుగుతాం. దేవుని బిడ్డారా, కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డ ఏం చెప్తుందంటే, యవ్వన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం లాంటి వాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుని బిడ్డారా, ఒక బలవంతుని చేతిలో బాణం లాంటి వాడికి అవ్వాలంటే చూడండి, మనమందరం మన అమ్మ కడుపులో అమ్మ నాన్నలు మనకు అమ్మ నాన్నలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నా కొడుకు మంచిగా బలంగా ముద్దుగా ముద్దు వచ్చేటట్టు ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారంటే జ్యూస్ పెడతారు, లేకపోతే పండ్లు పెడతారు, లేకపోతే బిర్యానీ పెడతారు, లేకపోతే అన్నం పెడతారు. అంతే కదా? దాంతో పికేమైనా పెడతారా? మరి వాళ్ళు దేనికి పెడుతున్నారు తెలుసా? శరీరానికి పెడుతున్నారు, దురపోతలు బలసటానికి పెడుతున్నారు. కానీ దానివల్ల ఏం లాభం అంటే, దానివల్ల మనకేంటంటే శరీరానికే లాభం, కానీ ఆత్మకి లాభం లేదు. హల్లెలూయా, ఆత్మకి లాభము లేదు. దేవుని బిడ్డ ఇక్కడ ఏమంటే, మనమందరం తల్లి గర్భంలోనే పుట్టాం, తల్లి కడుపులోనే పుట్టాం. యాయోకి తీసుకే బయట వస్తారు. బాబో యాయో మనకిరువురు కంటారు కాబట్టి, ఇరువురు పుట్టిస్తారు కాబట్టి, దేవుని బిడ్డ పుట్టికి పెంచిన బాధ్యత. కానీ ఆత్మకి బలమీతరా ఇవ దేవుని బిడ్డకి బాధ్యతముతో తెలుసా? ఇక బాధ్యతముతో నువ్వు పుట్టాలి. ప్రతి మనిషి పుట్టాలి గిట్టాలి. కానీ ఈ రెండవది బాధ్యత, ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషి బాధ్యత ఏమో తెలుసా? బలవంతుని చేతిలో ఉండాలంట. హల్లెలూయా, బలవంతుడెవడు? శక్తివంతుడెవడు? దేవుని బిడ్డారా, బలవంతుడు ఎవరు తెలుసా? యేసు ప్రభు వారు. యేసు ప్రభు బలవంతుడు. ఆయన బలం కాదు, ఆయన మాట ఇలా చిట్కేస్తే చాలు సముద్రం పాయలైపోతుంది. దేవుని బిడ్డారా, అందుకేనే ఇక్కడ ఏమంటే, బలవంతుడు చేతులు బాణం లాంటి వారు, వారితో తమ అబూలం పొందుకొని అబూలము నింపుకొని వాడు ధన్యుడు. అబూలం పొందుకోవాలంట. అంటే బలవంతుడు అంటే యేసు ప్రభువారు, శక్తివంతుడు అంటే యేసు ప్రభువారు. నీ దేవుని మించిన ఏది కూడా లేదు భూమి మీద. మళ్ళీ తుఫాను స్టార్ట్ అయినాయి తెలుసా? ఏ తుఫాను అనుకుంటున్నా? భూకంపాలు. దేవుని ఈ 2024 సంవత్సరంలో దారుణంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియపరుస్తున్నారు. 2025 సంవత్సరంలో దారుణంగా ఉంటుందంట దేవుని బిడ్డ. అందుకనే మనం ఏం చేద్దాం? మనం బలవంతుని చేతిలో ఉండాలి. హల్లెలూయా, బలవంతుని చేతిలో ఉండాలి. దినం దేవుని దగ్గర బలం పొందుకోవాలి. దినం దేవుని దగ్గర శక్తి పొందుకోవాలి. దినం దేవుని దగ్గర మనం సాధ్యం నింపుకోవాలి. దేవుని దగ్గర సాధ్యం ఉంది. ఆ సాధ్యం మనలో నింపుకోవాలి. దేవుడు ఒక ట్రాన్స్ఫర్ అయితే మనం ఒక బ్యాటరీ లాంటాం. దేవుని బిడ్డారా, ఒక దేవుడు కంపెనీ అయితే మనం ఒక వస్తువు లాంటాము. దేవుని బిడ్డారా, దేవుని బిడ్డ గమనించండి, చూడండి. ఒకవేళ మనం మొబైల్ తీసుకున్నాం అనుకో, మనం ఫస్ట్ కొంటాం, పాడైపోతే ఎక్కడ తీసుకెళ్తాం? ఆ షాప్ కాడికి తీసుకెళ్ళాం, వాడే బాగు చేస్తాడు. కానీ మనం కూడా ఏం చేయాలి? పుట్టించిన దేవుని దగ్గర పవర్ ఉంది. హల్లెలూయా, ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు శక్తివంతులుగా బలవంతులుగా నీకు తయారు చేస్తారు దేవుని బిడ్డ. అందుకని ఇక్కడ ఏమంటుంటే, బలవంతుని చేతిలో బాణం లాంటి వాడుగా ఉండాలి. బాణం లాంటి, చూడండి, బాణం అంటే మనం ఇట్లా ఒక బాణం ఇట్లా లాగి వదిలిపెడితే అది ఉంటుందా? దేనికి ఒక తగులుతూనే ఉంటుంది. అది ఎవరికొక తగిలింది, మనిషికి తగిలిందంటే చచ్చిపోతారు. ఏమైపోతారు? చచ్చిపోతారు దేవుని బిడ్డ. కానీ మనం కూడా ఈ బాణం చూడండి, మన కోయ వస్తే బాణిస్తారు, అది మిర్రనేది కాడు. మనం కూడా కాళ్ళకి తయారాయవా. ఈ బాణమిత్రుడిమేనో యేసు ప్రభు.
మనము ఇంది దేవుడి బాధ్యత, నేను నింపుతాను బిడ్డల నా దగ్గర రండి, నేను నా శక్తితో నింపుతా, నా బలంతో నింపుతా, నా ఆత్మతో నింపుతా, రండి. మనకు బాగా నింపి వదిలిపెడతాడు దేవుడు. ఏం చేస్తాడు? వెళ్ళండి సర్వలోకానికి. ఇప్పుడు ఆ కాడు మింతి ఉట్టిగా కాడు మిరితే మీరు విల్లు మత్రితే కాడు మిరుతారు, విల్లు లెక్తారు దేవుడు, కాడు లెక్తారు మనం. దేవుని మీదకి బాధ్యతమంతుడు బలవంతుడు దేవుని దగ్గర వస్తే నువ్వు బలవంతుడిగా తయారవుతావు, శక్తివంతుడిగా తయారవుతావు. పాపంతో అరువుకుంటా, శాపంతో అరువుకుంటా, శోధనలో అరువుకుంటా దేవుడు నీకు రక్షే. దేవుని శక్తి నీకేం చేస్తా తెలుసా? దేవుని శక్తి నీకు కాపాడుతుంది. దేవుని శక్తిని, దేవుని ఆత్మని గద్దిస్తుంది. చర్చికి వస్తూ పాపం ఎందుకు చేస్తున్నారో తెలుసా? చర్చికి వస్తూ పాపం ఎందుకు చేస్తున్నారో తెలుసా? దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు. దేవుని బిడ్డారా అంటే ప్రార్థన జీవితం లేదు, అందుకేనే పాపంలో పడిపోతున్నారు. ఇలాగే బైబిల్లో చాలా మంది ఉన్నారు, చర్చికి వెళ్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, మళ్ళీ లోకంలో వచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? చెడ్డ పనులు చేస్తున్నారు. అలాగే చచ్చిపోయినలు కూడా ఉన్నారు తెలుసా? దేవుని పనికి, దేవునికి భక్తిగా, విశ్వాసంతో, నీతిగా, యథార్థంగా దేవునందు నువ్వు జీవిస్తే నువ్వు మంచివాడిగా నువ్వు తయారవుతావు. దేవుని బిడ్డారా, నువ్వు మంచివాడిగా తయారవుతావు. నువ్వు మంచివాడిగా తయారవ్వాలి. ఇగో బలవంతుడి దగ్గర నువ్వు రావాలి. నీ ముత్తెవాయవా, నీ పిల్లవాయవా, నీ ముజలవాయవా, అందరూ నువ్వేం నేర్చుకుంటున్నావు? నీ పిల్లల్ని అది నేర్పించవా? హల్లెలూయా. అసలు నీకు శోధన వక్కేనా, నీకు బాధ వక్కేనా, దుఃఖం వక్కేనా, ఇరుకు లేబందులు వక్కేనా, కొండంత నీకు రోగం వక్కేనా, నువ్వు భయపడవు. ఒక ఆయన ఏం చేసింది తెలుసా? ఎవ్వరు భరించలేనంత బాధ వచ్చింది, భరించలేని బాధ, రోగము. ఆయన ఏం చేసింది తెలుసా? విశ్వాసంలో జయించాడు. హల్లెలూయా. విశ్వాసంలో జయించడం నేర్చుకోవాలి. లోకంని దేని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని భయపడితే చాలు. దేవుని బిడ్డ, దేవుడు నీ పట్ల కార్యము జరిగిస్తాడు. నువ్వు నిలబడు, దేవుడు నీ పట్ల నీకు వ్యతిరేకంగా మాట్లాడేటోడు దేవుడు నోరు మూయిపిస్తాడు తెలుసా? నోరు మూయిపిస్తాడు. నీ దగ్గర మాట్లాడు. అపవాది ఏం చేస్తుంది తెలుసా? పక్క పోయి మాట్లాడుతుంది. నీ ఎదుట మాట్లాడటం దమ్ము ధైర్యం అపవాదికి లేదు. అపవాది ఎవరంటున్నారు? మనుషులు అపవాది దూరి ఇగో వీడాలంటాడు, వాడాలంటూ అంటాడు. అదే అలాంటి మాటలు, దేవుని వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నంటే అపవాది సంబంధి, అపవాదిగాడు ఆయన దగ్గర ఉన్నాడు. అపవాది సంబంధులు అంటే ఇలా మాట్లాడుతున్నాను బైబిల్ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా. అందుకని ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీ జీవితం కొత్తగా మారాలంటే, నీ బతుకు కొత్తగా మారాలంటే, నీ మాట తీరు మారాలంటే, నీ బతుకు తీరు మారాలంటే, నీ పిల్ల ముక్తి అందరూ మారవలసి నువ్వు నేర్చుకుండవలసింది ఇంకా చాలా ఉంది, చాలా ఉంది. నేను ఒక చెప్తా. మీడియా వాళ్ళకి మీకు తెలుసుగా, మీడియా వాళ్ళు తెలుసా? మీడియా వాళ్ళు ఏం చేస్తారు? మీడియా వాళ్ళు ఏం చేస్తారు? ఒకళ్ళు మీ ఇక్కడ పిడుగు పడ్డది అనుకో, వాళ్ళు వస్తారు, ఎవరో ఫోన్ చేస్తారు, పలానా చోట పిడుగు పడ్డారు, వాళ్ళు వస్తారు, వాళ్ళ మైకల్ అంటే ఉంటాయి, ఓకే ఏం జరిగింది చెప్పండి అంటారు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఏం జరిగింది, ఎలా పడ్డది, ఎలా చచ్చిపోయారు అంటారు. ఈరోజు యేసు ప్రభు దగ్గర మందిరంలో వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దేవుడు సేవకుడు ద్వారా మాట్లాడినప్పుడు నువ్వేం నేర్చుకుంటున్నావు? ఒకవేళ పక్కన ఏదైనా చెప్పాడు అనుకో, యేసు ప్రభు గురించి నీకు చెప్పాడు అనుకో, నువ్వేం చెప్పాలి? యేసు ప్రభు మంచోడు, పాపుల్ని రక్షిస్తాడు, ఏంటి రోగుల్ని బాగు చేస్తాడు, కుంటివాడిని గుడ్డివాడిని నడిపిస్తాడు నా దేవుడు లాంటి ఇంకొక దేవుడు లేడు. అలా చెప్పాలి దేవుడు. మనం చర్చికి వెళ్ళి ఊపుకుంటూ వస్తే సరిపోదు, దానివల్ల రూపాయి అంత లాభము లేదు. దేవుని మందిరికి ఎందుకు
ఎందుకు వస్తున్నావు, దేవుని దగ్గర వస్తే నీకేం దొరుకుతుంది, బాధ దొరుకుతుంది, అది తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకొని అడిగి తెలుసుకొని నువ్వు పొందుకోవాలి దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకని నన్ను అడుగుడి మీకు ఇస్తానని చెప్పాను. మనం ఏం చేస్తాం తెలుసా? కూర్చోరా, అల్లరి చెయ్యొద్దు, డిస్టర్బెన్స్ చెయ్యొద్దు. దేవుని బిడ్డారా, ఇక్కడ ఏమంటాడు తెలుసా? నేను అంటున్నాను కదా, పెద్ద సంఘమైనా చిన్న సంఘమైనా మనం మొదటిగా మన కాళ్ళ మీద మన విశ్వాసముతో నిలబడాలి. మీరు పెద్ద సంఘంలో అందరు భక్తి కలవాలని అనుకుంటున్నారా? లేదు. అందరు ప్రార్థన వస్తుంది అనుకుంటున్నారా? లేదు. దేవుని బిడ్డ, ఈ పాస్టర్ గారే అలసి 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 ప్రార్థన చేయటం, వాక్యం చేయటం, పాటలు పాడటం, విశ్వాసం ఇలా ఇంకో దేవుడు చెప్తున్నారు. నీకు కూడా దేవుడు సహాయం చేస్తారు. మీరు విశ్వాసంతో నిలబడండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో దేవుని కృప పొందనని చెప్తే మనం ఏం చేస్తాం తెలుసా? 2 చెవులు వింటాము, లేకపోతే ఒక్క చెవులో విని బయటికి పోయి ఏం చేస్తామంటే అది ఇక్కడ విడిచిపెట్టి బయటికి మనము ఉట్టిగా తిరుగుతూ ఉంటాం. మీకెందుకు ఈ విషయాలు చెప్తున్నా తెలుసా? ఏదైనా ప్రార్థన చేయని పేరు పెట్టి చెప్పినప్పుడు గప్పుకు లేచి చెప్పిన ప్రార్థన చేయాలి. పాట పాడన్నప్పుడు ఏం చేయాలంటే గప్పు లేచి పాట పాడేటట్టు ఉండాలి. తెలుసా? మన విశ్వాసం ఉందో లేదో పరీక్షించటం ఇదే పరీక్ష. నువ్వు వేల సంఘంలో పోతే అక్కడ సమయం ఉండదు. తెలుసా? నువ్వు 6 గంటల నుండి 10 గంటల వరకు వస్తూనే ఉంటారు. ఎందుకు? టైం టేబుల్ చెప్పినా పాటించారు. తెలుసా? మీరు ఒకసారి మీకే అర్థమైతే వెళ్తూనే ఉంటారుగా. అయ్యగారి దగ్గర సంఘం చాలామంది వస్తూ ఉన్నారు, ఆయన దగ్గర చాలామంది ఉన్నారు సంఘం. మేము నెల ఏంటంటే మీటింగ్లో కలుస్తూ ఉంటాయి. ఏంటి పినపాక నియోజకవర్గం మీటింగ్ వస్తూ ఉంటాడు అయ్యగారు. దేవుని బిడ్డారా, ప్రతి పెద్ద సంఘంలో వెళ్ళి చూడండి. ఏ టైంకి వస్తారు? కొంతమంది ఆమెనన్నప్పుడు వస్తారు. వస్తే ఉపయోగం ఏముంది? నువ్వు రావాల్సిన దేవుడు. అందుకనే ఏంటి పౌలు గారు అంటూ ఉంటారంటే, నేను ఏంటంటే ఆశతో దేవుని మందిరికి వెళ్తాను. ఒకసారి ఆ మాట చూద్దాం, మీకు చూపిస్తాను చూడండి. ఆశమాస దేవుని మందిరికి రావద్దు దేవుని బిడ్డారా. ఒకసారి చూడండి. మొదటి తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము ఒకసారి చూడండి, చదవండి. 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా కాదు నువ్వు రానిపోయినట్టున్నావు కదా. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువు. 2వ తిమోతి పత్రిక. అరే 2వ తిమోతి పత్రిక మీకు ఏమైనా దొరికిందా? నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయిచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు గట్ట ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నామమును నాకు మాత్రమే కాకుండా ప్రత్యేకతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆమేన్. చాలు దేవుని బిడ్డారా, ఇక్కడ చెప్తానండి. ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుని బిడ్డారా, ఏం చెప్తుందంటే ఆయన పౌలు గారు కొరింథీయుల సంఘాన్ని చెప్తున్నారు. మన పితరులైన పౌలు గారు కొరింథీయుల సంఘాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నాయంటే తెలుసా? అక్కడంటే నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇక్కడ ఏం చెప్తుందంటే మంచి పోరాడాలి. యేసు ప్రభు సావైనా బతుకైనా నిలబడాలి. మళ్ళీ ఏం జరుగుతుంది తెలుసా? కాలం మారుతుంది దేవుని బిడ్డ. ఈ 2025 సంవత్సరం మాధులు ఇంకా ఎక్కువ లేస్తున్నారు తెలుసా?
ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త చట్టాలు వచ్చినాయి అంట. నువ్వు క్రైస్తుడా క్రిస్టియనా ఏంటి? దేవుని బిడ్డలారా గమనించండి, మన శరీరకమైన ఆశల కోసం నీవు యేసు ప్రభుని విడిచిపెడితే నీకు నిత్య నరకమే. ఏంటి? నిత్య నరకమే. కానీ ఇక్కడ ఏముందంటే, నా దేవుని కోసం నాకు శరీరకమైన ఆశలు ఏమొద్దనుకుంటే నువ్వు నిలబడితే దేవుడు నీ కరుకాలం కూడా పోషిస్తాడు. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడంటే, మంచి పోరాటం పోరాడి తిని నేను గురి అదే నేను పరిగెత్తున్నానని ఆ మాట ఎక్కడ ఉంది అబ్బా? ఎక్కడ ఉంది వచనం? ఎక్కడ ఉంది? ఆ వచనం దొరకలే. కానీ దేవుని బిడ్డారా ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, దేవుని బిడ్డారా మనం ఏం చేయాలి తెలుసా? దేవుని కోసం మనం నిలబడాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం మనం జీవించాలి. దేవుని బిడ్డారు అప్పుడే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అందుకనే మళ్ళీ కీర్తనల గ్రంథం తెరండి. అక్కడ ఏం చెప్తుందంటే విందాం. అక్కడ ఏం చెప్తుందంటే, బలవంతుని చేతిలో మీరు ఏంటంటే బాణం లాంటి వాడుగా ఉండాలి. ఈరోజు చెప్తానండి, నాకు బాగా గుర్తుంది, ప్రారంభం నుండి కూడా మన సంఘము ఇలా చెప్తారు, అలా చెప్తారని చెప్తూనే ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చెప్తున్నాను. అలా చెప్తే దేవుని పని నడవు. మన మీద దెబ్బ పడినా నింద వచ్చినా మనం ఏమైపోతాం తెలుసా? ధన్యులమంట. దేవుని విషయం ధన్యులం, లేకపోతే లోకం విషయం కాదు ధన్యులం. దానికి అర్థం ఏంటి తెలుసా? పిరికివారు, విశ్వాసం లేదు, లేకపోతే అల్ప విశ్వాసం. దేవుని బిడ్డారు హల్లెలూయా. అందుకని ఏంటంటే, దేవుడు నీకు పేరు పెట్టి పిలిచినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని కోసం నిలబడాలి. బలవంతుని చేతిలో మనం బాణం లాంటి వాడిగా నిలబడాలి. కష్టాల గురించి ఇప్పుడు కాదు. యేసు ప్రభు కాలంలోనే, యేసు ప్రభు రాక మునిపే తన ప్రవక్తలు హింసించి రంపలతో కోచి చంపారు తెలుసా? రంపాలతో కోచి చంపారు. అప్పుడు రంపాలతో, గొడవలతో, కత్తులతో చంపారు. ఇప్పుడు కత్తులతో, గొడవలతో ఎవరు చంపరు? ఎవరైనా చంపారా? ఎవరు చంపలే. మాట చెప్తే భయపడుతున్నాం. ఎంత పిరుకులం తెలుసా? తాగి వచ్చి మన ఇంటికి వచ్చి నిన్ను మాత్రం ఉంచనని ఇలా చెయ్యన్నాడు అనుకో. లేదు ఈరోజు గుండె కొట్టుకుంటే డక్కు డిక్కు ఆ రోజు నిద్ర కూడా పట్టదు. దేవుని బిడ్డారా, ఇది కాదు విశ్వాసం అంటే. వాళ్ళు ఏముంది? దెయ్యం ఉంది, సారదయం ఉంది కాబట్టి ఆయన ఆ పని చేస్తున్నాం. దేవుని ఇక్కడ ఏమంటూ అంటే, మనమంటే ఏంటి? మొదటిగా దేవుని దగ్గర ఉంటే బలవంతుడిగా తయారవుతాం. రెండోది ఇక్కడ ఏమంటుంది తెలుసా? అప్పులము పొంది నిండుకొనిన వాడు ధనుడు. అప్పులం పొందుకోవాలి. అప్పులం అంటే దేవుని దగ్గర మనం ఏమడుగుతున్నామో ఆ దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. అప్పులం పొందుకోవాలి. దేవుని దగ్గర దేవుని శక్తి, దేవుని ఆత్మ, దేవుని అభిషేకం, దేవుని అధికారం పొందుకోవాలి. దేవుని బిడ్డ అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనతోనే ఉంటాడు. నువ్వు దేవుని శుభం నీలో ఉంటుంది. దేవుని మాట, ఒక భయము, భక్తి కలిగి ఉంటావు. దేవుని బిడ్డ అందుకే అలా ఉన్నప్పుడంట నువ్వేం చేస్తావు తెలుసా? మూడో మాట ఏం చెప్తావు తెలుసా? సిగ్గుపడకంట గుమ్మం నుండి నీ విరోధినితో ఏం చేస్తావు? ఎదిరిస్తావు. నీ విరోధిని ఏం చేస్తావు? ఎదిరిస్తావు. దేవుని బిడ్డ నాకు తెలిసి మేము ఇక్కడ వచ్చిన కాడ నుండి ఎవరు తాగి నా దగ్గర ఎప్పుడు రాలే, ఎప్పుడు ఏగస్టలు మాట్లాడలే. ఏగస్టలు మాట్లాడట. ఎందుకు మాట్లాడేదంటే, మనం సేవకుడి దగ్గర ఎలా రావాలంటే అలాగే వస్తారు. వాళ్ళ అన్యులు ఆయన ఏం చేస్తారు తెలుసా? మంచిగా ఉండి వస్తారు. ఎప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు తాగుబోతారు, తెలిసిన వాళ్ళు ఉంటారు తాగుబోతారు. వాళ్ళు ఏంటంటే మంచిగా ఉన్నప్పుడు నమస్తే అయ్యారు అన్నట్టు. ఇప్పుడు దారిలో నేను కలిసాను కాబట్టి ఆ తాగుబోతాడు తాగి ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తారు? అయ్యారు వందనాలు అయ్యారు అంటారు. తాగి కూడా వందనాలు అంటారు. ఎందుకంటారు? అయ్యగారు. దేవుని బిడ్డ మనము కరెక్ట్ ఉంటే మనకు మర్యాద ఇస్తారు. మనకు మర్యాద కలగకపోతే మనకు వారు మర్యాద ఇవ్వరు, రెస్పెక్ట్ ఇయ్యరు. దేవుని బిడ్డ హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటుంటే, నువ్వు దేవుని శక్తి పొందినప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అపవాదం ఏం చేస్తాడు? మనల్ని
శోధిస్తాడు. మనల్ని ఏం చేస్తాడు తెలుసా? మనల్ని జయించాలని చూస్తాడు. అపవాది నీకు జయించడానికో ఏం చేస్తాడు తెలుసా? అపవాది నీకు ఎప్పటికీ ఓడిస్తూనే ఉంటుంది. నువ్వెప్పుడు భయపడుతూనే ఉంటావు, ఎప్పుడు దిగులు పడుతూనే ఉంటావు. అందుకనే దిగులు పడకూడి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంకొక మాట మీకు చూపిస్తా చూడండి. యేసయ్య గ్రంథంలో చక్కటి మాట ఉంది దేవుని బిడ్డ. యేసయ్య గ్రంథము అక్కడే చక్కటి మాట ఉంది. మీకు చూపిస్తా. చక్కటి మాట అక్కడ ఉంది. వచనం ఎక్కడుందబ్బా? అక్కడ ఉంది చక్కటి మాట. ఏమనుంది అంటే, నీకు విరోధంగా రూపించిన ఏ ఆయుధము కూడా వర్ధలదని. ఇక్కడ 44వ అధ్యాయం చూడండి, వచనం యేసయ్య గ్రంథము 44వ అధ్యాయం వచనాలు. ఈ వచనాలు గుర్తొస్తాయి కానీ వచనాలు గుర్తున్నాయి. రైట్, ఈ వచనము మరి దొరకలేదు, ఇక్కడెక్కడ ఉండేది. కానీ ఈ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధలదన్నాడు దేవుడు. దేవుని బిడ్డ, నువ్వు ఆయుధంగా ఉన్నప్పుడు, నువ్వు ఆయుధంగా తయారైనప్పుడు నీకు వేరే ఆయుధం నీకు టచ్ చేయదు. కరెంట్కి ఏమైనా జయిస్తుందా? కరెంట్కి జయించే శక్తి ఏమైనా ఉందా? లేదు. కరెంటు మనల్ని ఏం చేస్తుంది తెలుసా? బూడిద చేసేస్తుంది. ఇప్పుడు ఏంటంటే చెట్లని పుట్లను కూడా కరెంట్ ఆ మధ్యలో షార్ట్ అయిందనుకో, నిప్పు పడాన్ని కాల్చేస్తుంది. దేవుని బిడ్డారా, మనం కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, అందుకనే మనం బలవంతుని చేతిలో బాణం లాంటి వాడుగా మనం ఉన్నప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఏం చేస్తాడంటే, దేవుడు అంటే తన శక్తితో తన ఆత్మతో అభిషేకించి ఆయన వాడుకుంటాడు. దేవుని బిడ్డ నిలబెడతాడు. దేవుని బిడ్డ అందుకని ఇక్కడ ఏమంటే, తన్ను విరోధిని వాదించును. ఆ విరోధినితో మనం వాదించినప్పుడు అంట అదేం చేస్తే తెలుసా? ఆ మనకు విరోధి ఎవరు? సాతానుగాడు. మనకు విరోధి ఎవరు? అపవాది. ఆ విరోధి ఏం చేస్తాడంట, మనం ఏంటంటే వాదిస్తుంటే అది వెళ్ళిపోతాయి. ఎట్ట వాదించాలి? గొడవ పడాలా? లేకపోతే కొట్టాలా? లేకపోతే తిట్టాలా? లేదు. మన దగ్గర సోదర వస్తుంది. అపవాది సోదరు తీసుకొస్తుంది, కష్టాలు తీసుకొస్తుంది, ఇరుకులు తీసుకొస్తుంది, ఇబ్బందులు తీసుకొస్తుంది. దేవుని బిడ్డ అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన శక్తి అంట మన ఉన్న స్థలం అంతా ఏమైతుంది? ఆవరించి ఉంటుంది. హల్లెలూయా. ఆవరించి ఉంటుంది దేవుని. అప్పుడంటే నీవు అపవాదితో నీవు పోరాడినప్పుడు అంట నువ్వంట ధన్యుడు అంట. హల్లెలూయా. ఏంటి? నువ్వు ధన్యుడు. ఇంకొక మాట చూద్దాం. అలాగే అదే చూడండి, ఎక్కడ ఇందాక మనం చూసినాం చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము అక్కడ 12వ వచనం ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. మీరు చదివితే మీకు 1వ అధ్యాయం 12వ వచనం చదవాలి త్వరగా. చాలండి. ఇక్కడ ఏమంటుంది తెలుసా? మనం యేసు ప్రభు దగ్గర మనం ఎందుకు వచ్చాం తెలుసా? అందుకనే విరోధినికి మనం ఏంటంటే, మనం ఎందుకు ప్రార్థన చేయాలి? నాకేంటి గొడ్లు కావాలి, అన్నం కావాలి, ఏంటి ధాన్యం కావాలి, డబ్బు కావాలని ప్రార్థన చేయాలా? వాటి వరకే ప్రార్థన చేయాలా? వాటి కోసం ప్రార్థనకి సుమారు ఎంత?
వాటి వారు కాదు, అన్నిటి కోసం ప్రార్థన చేయాలి. మనకి మరి లోతువాడు, మాల్మాత, గొడ్డుగోదాడు, కమ్మాయి, దమ్మాయి, పిల్ల, జిల్లా అందరి కోసం ప్రార్థనకి ఇవ్వాలి. పరిచర్య కోసం, సేవకుడి కోసం, ఒకడొకడు కోసం మనం ఏమి బతికేవాలి, ప్రార్థనకి ఇవ్వాలి. దేవుని బిడ్డ ప్రార్థనకి ఇతర తిని బేల తయారైతే తెలుసా, నువ్వంట బలవంతుడిగా తయారవుతారు. హల్లెలూయా. బలవంతుడిగా ఉంటావు. బలవంతుడు ఏం చేస్తాడు తెలుసా, ఒక 10 మందిలో ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారు, 100 మందిలో ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారు, 1000 మందిలో పాట పాడమంటే పాట పాడతారు. ఈరోజు మనం ఎందుకు సిగ్గుపడుతున్నామంటే సిగ్గుపరిచే ఇక్కడ ఉందనగా ఎవరు? అపవాది. ఆ అపవాది పోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడైన ఆధారం అని దేవుడి మీద ఆధారపడాలి. దేవుని బిడ్డ పాట సిగ్గుపడద్దు. క్రైస్తవులు సిగ్గుపడద్దు. సిగ్గుపడేటోడు ఎవరు తెలుసా? అపవాది సంబంధి. దేవుని బిడ్డ సిగ్గుపడేటోడు అపవాది సంబంధి, అబద్ధం ఆడేటోడు అపవాది సంబంధి. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, సిగ్గుపడుతున్నావు అంటే నీలో నాలో ఎవరున్నారు? అపవాది ఉన్నారు. ఇది సత్యం, వాక్యమే చెప్తుంది, నేను కాదు. దేవుని బిడ్డ అందుకని ఇక్కడ ఏమంటే మనం సిగ్గుపడేటోళ్ళం, వాడిని వీని భయపడటం ఏం చేస్తామంటే చిన్న శోధనలు వస్తే మనం ఏమైపోతాం తెలుసా? వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి, చాలా సంఘాల్లో చిన్న శోధనలు వచ్చి ఏమైపోయారు తెలుసా? వెనక్కి వెళ్ళిపోయి తప్పు మన దగ్గర ఉంచి దేవుని మీద నింద పెడతా ఉన్నారు. దేవుని మీద నింద పెడుతున్నా. చూడండి, దేవుని మీద మనము నింద పెట్టద్దు. అందుకని ఇక్కడ ఏమంటే శోధను సహించువాడు ధన్యుడు. నువ్వు ఎట్లా ధన్యుడు అవుతా? నువ్వు శోధని చేయించాలి. నీకు చెప్తారబ్బా, నువ్వు చెప్తూ ఉంటారు, నీకు నిందలు చెప్తూ ఉంటారు, అవమానాలు చెప్తారు. నేను అంటాను కదా, మన ఊర్లో నేను ఏదైనా తప్పు చెప్తే వాడిని నాకు నిలదీసి అడగమను, తప్పు చూపించమను. మనం ఏంటబ్బా, మనం అన్యాయం చేస్తున్నామా, కీడు చేస్తున్నామా, మేలు చేస్తున్నామా? అది మేలు చేసేవారు కావాలి మనకి, సహాయం చేసేవారు కావాలి మనకి. మాటలు చెప్పి వాడిని పాడగొట్ట, వీడిని పాడు చేయట, వాడిని చంపడం, ఇలాంటి మాటలు మన జీవ గ్రంథంలో రాయబడవు. మనం ఎప్పటికీ మంచివారు అవం. దేవుని బిడ్డ ఇక్కడ ఏమంటే శోధనని సహించువాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసి జీవ కిరీటము పొందును. హల్లెలూయా. నీకు జీవ కిరీటం ఇస్తాడు దేవుడు. జీవము కలిగిన జీవ కిరీటం ఇస్తాడు. జీవ కిరీటం పొందుకోవాలి. దేవునితో ఉండటం నేర్చుకోవాలి. నువ్వు నేను దేవునితో ఉంటాననేది ఇప్పుడు భూమి మీద నువ్వు నేర్చుకుంటేనే పరలోకం నువ్వు దేవుడితో ఉంటావు. దేవుడు నువ్వు చనిపోయినప్పుడు నువ్వు పరలోకం వెళ్ళగానే నీకేం చేస్తాడు తెలుసా? జీవ కిరీటం తీసుకెళ్ళో, వెల్కమ్ అని జీవ కిరీటం నీ నెత్తిని మీద పెట్టించి, ఇగో ఇది మన రాజ్యం అని నీకేం చేస్తాడు తెలుసా? పరలోక రాజ్యంలో ఆహ్వానిస్తారు. దేవుని బిడ్డ పరలోక రాజ్యంలో ఆహ్వానిస్తారు. అది అలా నేను ఉండాలనుకుంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడే నువ్వు దేవుని మాటలు నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని మాటలు నేర్చుకోవాలి. నేను అంటా కదా, దేవుని బిడ్డ వాక్యం మనకు దొరకదు. ఇంకా రానున్న దినంలో విరోధమైనదా యేసయ్య గ్రంథమైనా వినవచ్చా? దాని ఒకసారి చదువున్నాను, అది చక్కగా ఉంది. 54:15 చక్కటి మాట చూడండి, అది చక్కటి మాట ఉంటుంది. 54 నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలకు దోషారోపణ చేయి ప్రతి వారికి నీవు నేరస్థాపన చేసేదవు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం నా దగ్గర ఇక్కడ కనబడదు, కానీ నాకు అంత అది గుర్తురాలి. దేవుని బిడ్డ ఇక్కడ ఏమంటుంటే యేసయ్య గ్రంథం తెలుసా? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము, ఏ యుద్ధమును వర్ధిల్లదు. హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఏం చేయాలి తెలుసా? చిన్నపిల్లలు ఏమంటారు తెలుసా? ఇప్పుడు చిన్నపిల్లలు కొట్టుకున్నా, వేరే వాళ్ళు మన పిల్లల్ని కొట్టుకున్న పిల్లలు ఏమంటారు తెలుసా? మీకు గుర్తుందా? పిల్లలు ఏమంటారు?
పిల్లబాడింత పిల్ల మింతే కదా మీకు, పిల్లబాడింతావు లోకంలో జరిగే మాటకెత్తం అంతా. మావుడు అంటాడు, మావుడికి ఎవరైనా కొట్టారనుకో, మా డాడీకి చెప్తాను, ఈ సంగతి చెప్తారా అంట. చూడండి, డాడీ ఉంటే ధైర్యం, కొండంత ధైర్యం. దేవుడు మన డాడీ, మన యేసయ్య, మన ప్రభు, మన రక్షకుడు, మన యెహోవా దేవుడు మనకుండగా మనకెవరు విరోధి? ఎవరు విరోధి? ఎవరు నాకేమి చేయలేరు, ఏ అపవాది నాకేం చేయలేదని నీవు ప్రార్థనతో విశ్వాసంతో దేవుని కోసం నిలబడితే నీ దగ్గర వచ్చి మంత్రం చేసినా ఏం చేయరు. మేము రామపురం ఉన్నప్పుడు అది మెయిన్ రోడ్డు కదా, మా ఇల్లు ఇలాగే ఉంది. మీరు చూశారు, కొంతమంది చూశారు, చూడలేదు, తెలవదు. ఇలాగే ఉండేది. మా అన్నయ్య ఇల్లు తీసుకొని అక్కడే మాత్రం చేసి వెళ్ళారు. నేనే మళ్ళీ గుడ్డు పెట్టాను. పొద్దున్న లేక నా గుడ్డు తీసుకొచ్చి ఆమ్లెట్ చేసి తినేసి, మిరపకాయలు వేసాడు, నిమ్మకాయ వేసాడు. మా అన్నది అప్పుడు ఏం చేసుకున్నానో లేదో తెలియదు, చేసుకోలేదు అనుకుంటా. మంచి చక్కటి గుడ్డు తీసుకొచ్చి పెట్టాను. మళ్ళీ రోడ్డు మీద ఇలా బజారు ఉంటుంది, తీసుకొచ్చి ఆడబెట్టా. ఏ సురక్తమైన ప్రార్థన చేసి గుడ్డు తీసుకొచ్చి ఆమ్లెట్ చేసి తిన్నా. ఏది రాలేదే. మనలు మిరపకాయలని భయపడాలి, ఈ చిత్త గింజలు మనల్ని చేస్తారుగా, ఈ దారులు ఆధారు ఆయన నువ్వు అన్ని వాటికి భయపడితే, అందుకే నువ్వు దేనికి భయపడతావు అదే నీ మీద వచ్చి పడుతుంది అంట. నువ్వు దేని భయపడతావు అదే నీ మీద వచ్చి మనం ఏం చేయాలంటే మన ప్రాణాన్ని మనం కాపాడవద్దు, దేవుడు కాపాడాలని దేవుని మీద పెట్టు. నేనేమైపోతాను, ఎప్పుడు చచ్చిపోతాను, నా భార్యను చూస్తానా, నా పిల్లల్ని చూస్తానా, నా డబ్బు చూస్తానా, అయ్యో నా డబ్బు నేను తినలేదు, ఎవడో తింటాడేమో అని మనం భయపడితే నువ్వు బతకవు. అందుకనే లూకాసు వార్త ఒక చోట ఉంది, మన ప్రాణానికంటే దేవుడు కాపాడాలి. తను ప్రాణాన్ని తన్ను కాపాడుకునేవాడు పోగొట్టుకుంటాడంట. దేవుని కోసం అంట ప్రాణం లెక్క చేయకుండా దేవుని కోసం తిప్పలపడుతున్నాం, దేవుని కోసం ప్రాసపడుతున్నా దేవుడు వాడి ప్రాణాన్ని ఏం చేస్తారు తెలుసా, కాపాడుతాడంట. ఎంత మంచి మాట. వాక్యం తెలియనివాడు భయపడతాడు, వాక్యం తెలియనివాడు బాకి ఇతను భయపడతాడు. అబ్బో మా ఇంటి ముంగ నుండి ఒక వాట వెళ్ళిపోయాడు, ఒక మంత్రగాడు వెళ్ళిపోయామని అయితేదేమో ఏమయ్యేది? ఏమి కాదు. నువ్వు ప్రార్థన చేయి, నీ ఇంట్లో మీ ఇంటిగా ప్రార్థన చేయి, పొద్దున సాయంత్రం ప్రార్థన చేయి, పొద్దున సాయంత్రం ప్రార్థన చేయి. ప్రతి ఆదివారం దేవుని మందిలో వచ్చి దేవుని ఆత్మ అభిషేకం పొందుకో. ఇప్పుడు మన కీర్తన బలవంతుని చేతిలో బాణం లాంటి వాడుగా అవ్వాలంటే నువ్వు ప్రతి ఆదివారం ఏం చేయాలి, దేవుని మందిలో వచ్చి బలవంతుడిగా తయారవ్వాలి. దేవుని మందిలో వచ్చి బలవంతుడిగా నువ్వు తయారవ్వాలి, బలం పొందుకోవాలి, దేవుని శక్తి పొందుకోవాలి, దేవుని అభిషేకం పొందుకోవాలి. దేవుని బిడ్డ హల్లెలూయా. నీ బిడ్డ లూకాసు వార్త ఉంటాను, మీకు చూపిస్తాను, ఎందుకంటే అడుగుతున్నారు కదా. 9:24 చదువు నాని, చదువు. చక్కటి మాట అంతే. నేను కరోనా వచ్చినప్పుడు అట్లా భయపడ్డా, ఇదే వాక్యం జ్ఞాపకం వచ్చింది. అయ్యగారు నేను ఏడ్చి అయ్యగారు నేను ఉండలే, మా ఇంటి ఎదురు చచ్చిపోయాడు పెద్ద ఆయనే, మా ఇంటి అని కూడా హాస్పిటల్ పోయి ఏడ్చుకుంటారు. సరిగ్గా చదువునా, ఆమె సపోర్ట్ దేవుని బిడ్డ నా నిమిత్తము తన ప్రాణం లెక్క చేయకుండా ఏంటి, నా నిమిత్తం తన ప్రాణం లెక్క చేయకుండా నా కోసం నిలబడేవారు, ప్రయాసపడేవారు, నా కోసం సువార్త సేవ పరిచర్య సహకరించేవారు, నేను వాడిని కాపాడుతాను. హల్లెలూయా. నువ్వు చచ్చిపోతానన్నా కూడా నువ్వు చచ్చిపోవు. నువ్వేం చేస్తావు, నీ ఆలోచన. ఇక్కడ రామపురం ఒక ఆయన ఉన్నాడు, చర్చి అంటే దేవుని సేవ పరిచర్య విశ్వాసీయ సేవ తన ముత్తైన టార్చర్ని బట్టి మందు తాగిండు, బాటల మందు తాగిండు. ఏం చేసి తెలుసా, ఆయన చచ్చిపోతానయ్య గారు, కానీ మంచి నమ్మకమైన వ్యక్తి, ఇంజట్ కూడా మింతారు. చచ్చిపోతానని చెప్పి బాటల మందు తాగిండు. ఏ మందు? చచ్చిపోయే మందు, గడ్డి మందు, ఏ పురుగుల మందు తాగితే ఏం చేసి తెలుసా,
ఈ అందరూ అనుకుని బాటలు తాగిన చచ్చిపోతాడు అనుకున్నారు. హాస్పిటల్ పోయారు. దేవుని కృప ఆయన పట్ల ఉంది కాబట్టి 1-2 రోజులు హాస్పిటల్లో వచ్చేసి. ఎందుకు వచ్చేసింది తెలుసా? దేవుడు ఉన్నాడు. నువ్వు మందు తాగినా చచ్చిపోవు. దేవుని సిద్ధం. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. దేవునికి నీవు ఇష్టము. దేవునికంటే నీవు ఇష్టం. దేవునికంటే నీవు ఇష్టం అని దేవుడు నువ్వు ఇష్టంగా ఉంటావు. దేవుడు నీకు అప్పటికప్పటికి కోపం వచ్చి బాటలు మందు తాగినా నువ్వు చచ్చిపోవు. దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకేనంటే తను కాపాడుకుని వారు ఏం చేస్తారంటే పోగొట్టుకుంటారు. ఈరోజు విశ్వాసులు అదే పరిస్థితి. ఏం చేస్తారు తెలుసా? అమ్మో ఏమైతేదేమో, ఏమైతే వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు. పూసుకొని దాని కింద పడతారు. దేవుని బిడ్డ, నేను ఇలా చెప్పాలంటే చాలామంది నాకెందుకంటే చాలామంది పాస్టర్లు తెలుసు. సర్ల నుండి ఎటు నగరం నుండి ఇక్కడ ఇటు కొత్తగూడెం నుండి కొంతమంది తెలుసు. ఎట్లా తెలుసు అంటే ఫేస్బుక్ ద్వారా తెలుసు. అలా తెలుసు అన్నమాట. ఎందుకంటే నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. ఎందుకు తప్పు చేసింది వాళ్ళు దేవుని మీద తప్పు మోపుతున్నారు. ఇంకా ఓర్సా నుండి ఒక పాస్టర్ గారికి పోయాను. వాళ్ళే సంబంధం చూశారు. అయ్యగారిని తీసుకుపోయి ఎంగేజ్మెంట్ చేయించారు. తర్వాత వాళ్ళను గొడ్డలు కత్తులు పట్టుకున్నారంట. ఇగో అయ్యగారు చెప్పినందుకు నేను చేసుకున్నా. అరే నువ్వు చూసుకున్నావు కదా. ఇలా లేరా విశ్వాసం? మన దగ్గర లేరా? అందరి దగ్గర ఉన్నారు. ఎందుకంటే విశ్వాసం లేని మూర్ఖ జనం. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటుందంటే దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథంలో మనం ఏమంటుందంటే దేవుని వాక్యము, మనం బలవంతుల చేతిలో బాణం లాంటి వాడిగా ఉండాలంటే నువ్వు దేవుని మందిరికి రావాలి. నీ భార్య రాదు, నువ్వు రావు, నీ పిల్లలు రావు. ఎట్లా నువ్వు యేసు ప్రభు బిడ్డగా మారుతావు? ఎప్పుడు నీకు కొత్త జీవితం దొరుకుతుంది? ఎప్పుడు నీకు మంచి జీవితం దొరుకుతుంది? ఎప్పుడు నీకు మంచి ఆశీర్వాదం దొరుకుతుంది? ఎప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు? దేవుని బిడ్డలారా, చూడండి, లోక ఆశలు చూసి, సుఖభోగాలు చూసి, తాగి భార్యని, భర్తని, పిల్లని బాగా కొట్టుకోవటం, గుద్దుకోవటం అలవాటయ్యి దేవుళ్ళు బ్రతకడానికి చేతగాక వెనకపోతున్నారు. తెలుసా? అది మంచి జీవితానా? ఇది మంచి జీవితానా? ఈ యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు 2 విధానంగా మంచి జీవితాలు ఉన్నాయి. భూమి మీద యేసు ప్రభు కోసం మంచిగా పరిశుద్ధం బతుకుతున్నాం, యథార్థం బతుకుతున్నాం, నీతిగా బతుకుతున్నాం, పాపం లేని వాడుగా బతకాలి. రెండోది, మనం చనిపోయినామనక ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తాం. అక్కడ యేసు ప్రభుతో కూడా మనం ఏమైపోతాము? బతుకుతాం, యేసు ప్రభుతో ఉంటాం. దేవుని బిడ్డ, మరి ఇప్పుడు లోకంలో అందుకనే కొంతమంది అంటారు, చూడు, తీసుకుపోయి పెద్ద పెద్ద బత్తలు మోపెత్తిన నరకం చూపించింది. అదే నరకము నీకు లోకంలో నరకం జరుగుతుంది. నీకు పని నరకమే, నువ్వు చనిపోతే నరకమే. దేవుని బిడ్డారా, మనం అన్ని లోకమంతా అంటే కుదురుతుందా? కుదరదు. దేవుని బిడ్డకి ఏంటంటే దేవుడు ఏమంటాడంటే నువ్వు బలవంతుని చేతిలో బాణం లాంటి వాడిగా తయారవ్వాలి. తయారైనాక నువ్వేం చేస్తావంటే మంచి పోరాడితే అదే రీతిగా ఏంటంటే నీకు ఏ శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, రోగాలు వచ్చినా, బాధలు వచ్చినా యోబులకు నువ్వు నిలబడగలిగితే. హల్లెలూయా. యోబుకి భార్య చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి చచ్చిపోయింది, ఆస్తి నాశనం అయిపోయింది. విడిచిపెట్టాడా? మరి మనం విడిచిపెడతాం? లేకపోతే ఈ పాస్టర్ గారు బాగలేదు, ఆ పాస్టర్ గారు బాగలేదు, లేకపోతే ఈ పాస్టర్ గారు బాగుంటారు, ఒకరికి చెప్పి ఇవన్నీ వేస్ట్. ముందు నీలో ఉండాలి పవర్. నీ ఫీజు పని చేస్తుందా లేదా? పాస్టర్ గారు 1 రోజు 2 రోజులు ప్రార్థన చేస్తారు, ఇంకా జీవితకాలం నువ్వు బ్రతకవు. భూమి మీద బ్రతకాలిగా. బ్రతికినంతకాలం నీ రోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి, నిందలు వస్తాయి, అన్ని జయించాలి. అందుకని ఇక్కడ ఏమంటామంటే సోదరి చేయించువాడు ధన్యుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉందిగా, అక్కడ ఉన్నాయి అన్ని బాధల గురించి, మనం ఎలా నువ్వు మంచోడు అవుతావని. దేవుని బిడ్డ, కానీ గమనించండి, మనం ఏం చేస్తున్నాం తెలుసా?
మనలో విశ్వాసం లేకపోతే, మనలో ప్రార్థన జీవితం లేకపోతే, మనలో దేవుని మీద నమ్మకము ఇలా దేవుని మీద ఇలా లేకపోవటం వల్ల మనం ఏంటెళ్తాం తెలుసా? వెనుకెళ్ళిపోతాం. జ్వరం వచ్చిందో, జ్వరం లేకపోతే తగ్గకపోతే, దగ్గు వచ్చిందా, తుమ్ములు వచ్చినా, జబ్బు వచ్చిందా, తగ్గకపోతే, తగ్గినా తగ్గకపోయినా దేవుని కోసము మనం బ్రతకగలగాలి. హల్లెలూయా. దేవుని కోసం బ్రతకగలగాలి. దేవుని బిడ్డ చెప్తానండి, మాట చెప్తాను. ఒకవేళ నువ్వు వేరే పాస్టర్ గారి ద్వారా నువ్వు నమ్ముకున్నావా, లేకపోతే వేరే పాస్టర్ గారి దగ్గర నువ్వు పోయి బాగుపడ్డావా, నీకు స్థానిక సేవకుడు ఎవరు ఉన్నారు అక్కడ పోయి నువ్వు నిలబడు. చూడండి, మీకు చెప్తానండి. ఇప్పుడు నేను ఒక జబ్బు ద్వారా నేను నమ్ముకోవట్లే. జబ్బు ద్వారా బాధ ద్వారా నమ్ముకున్నా, దుఃఖం ద్వారా నమ్ముకోవట్లే. ఒక బాధ చెప్పలేని బాధ, తీర్చలేని బాధ ద్వారా నేను నమ్ముకున్నా. ఎవరి ద్వారా నమ్ముకున్నా? యేసు ఆడమయ్య పాస్టర్ గారి ద్వారా నమ్ముకున్నా. ఇప్పుడు చర్చి నుంచి ప్రతి ఆదివారం అక్కడికి వెళ్తే కుదురుతా చెప్పండి? కుదరదు. ఆయన ఏంటంటే ఆయన కనటం వారికే. ఆయన ఏం చేసేటట్టు ఒక ఆత్మని రక్షించి నూతనగా దేవుళ్ళు తీసుకొచ్చి నూతన మార్చి బయట విడిచిపెట్టారు. దేవుని బిడ్డ, ఈరోజు మన సంఘస్థులు కూడా విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? మనం ఒకవేళ దేవుని మందిలో వచ్చినప్పుడు ఇక్కడ మనం ఇక్కడ బాగుపడ్డప్పుడు ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుని స్థానిక చావుకుని ఏం చేయాలి? తోడుగా పరిచర్య సాకారంగా ఉండాలి. అదే రీతి ఒకవేళ నువ్వు వేరే పాస్టర్ గారి దగ్గర నమ్మేవు, లేకపోతే ఊరు మారింది ఏం చేయాలంటే నువ్వు ప్రతిరోజు ఇక్కడ నుండి లేకపోతే ఖమ్మం వెళ్ళాలంటే వెళ్ళగలుగుతావా? ఆదివారం వెళ్ళలేవు అండి. అక్కడ వెళ్ళలేవు కాబట్టి నీ స్థానిక, ఎందుకంటే ఇక్కడ ఒక చర్చ్ ఉంది, ఇక్కడ ఒక పాస్టర్ గారు, ఆ చర్చికి దగ్గరగా అంకితంగా ఉండాలి. దూరం కూడా ఏం చేస్తారంటే ఎప్పుడో ఒకసారి వస్తారు, లేకపోతే మనం ఎప్పుడో ఒకసారి వెళ్తాం చూడటానికి. దేవుని బిడ్డారా, సంఘం ఇలా కట్టబడి ఉండాలి. మనం ఇటు అటు ఉంటే వాడు రాడు, వీడు రాడు, ఏమైపోతుంది? అపవాది పని ఇది. హల్లెలూయా. అందుకని మనం ఆలో ఉన్నప్పుడు సోదరులు కూడా జయించలేం, బాధలు కూడా జయించలేం. వచ్చి కూర్చోరా డాడీ, జయించలేం. అందుకని ఇక్కడ ఏమంటే మంచి పోరాడాలి. పోరాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే జీవ కిరీటాన్ని ఇస్తాడంట. ఏమిస్తాడు? జీవ కిరీటాన్ని ఇస్తాడంట. అందుకనే ఏమంటాడంటే మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుంది. నీ జీవితాన్ని కాపాడుకో, విశ్వాసం కాపాడుకో, దేవుని కోసమే కాపాడుకోవాలి. ఇప్పుడు చూడు, యేసు ప్రభు నమ్ముకున్నాను కానీ తాగుబోతులతో వ్యభిచారులతో నువ్వు దోస్తులు అయిపోయి తిరిగితే సరిపోతుందా? నువ్వు వాళ్ళకి మారుతావా, దేవుళ్ళగా ఉంటావా? వాళ్ళతో ఉంటే వాళ్ళకి మారుతావు, దేవుడితో ఉంటే దేవుని బిడ్డలు దేవుడు ఎలా అంటాడో అలా నువ్వు మారుతావు. హల్లెలూయా. అందుకే ఏం విత్తుతావు అదే కోస్తావని దేవుడు అన్నా. కూర్చోరు దేవుని బిడ్డలు గమనించండి. వాక్యం నేను మీకు లోతుగా చెప్పట్లేదు, పై చెప్తున్నా. కానీ ఇక్కడ మనం మొదటి మాట ఏంటంటే మనం బలవంతుడుగా ఉండాలి, విశ్వాసంలో బలవంతుడిగా ఉండాలి, ప్రార్థనతో బలవంతుడిగా ఉండాలి. మనము దేవుని మీద బలమైన నమ్మకముగా కలిగి ఉండాలి దేవుని బిడ్డ. అందుకే మేము ఇక్కడ వచ్చినప్పుడు చచ్చిపోయే పరిస్థితులు వచ్చినాయి. మీకు గుర్తుందో లేదు కానీ మీరు ఎవరు అప్పుడు కొత్త కదా, మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. మీరు మా తిప్పలు మేమే పోయి హాస్పిటల్లో వారం రోజులు, నెల రోజులు ఉండి వచ్చినాం. కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు, అప్పుడు చర్చి పొరగా ఉన్నప్పుడు దేవుని బిడ్డ. కానీ మన సేవకుడు, మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి తెలుసా? సహకరించాలి, ప్రార్థన చేయాలి. ప్రేమతో లేకపోతే ఒక ముద్ద అన్నమైన తీసుకుపోయి హాస్పిటల్ ఇచ్చేటట్టు ఉండాలి, లేకపోతే టిఫిన్ అని ఇచ్చేటట్టు ఉండాలి. వెళ్ళి చూసి ప్రార్థన చేసి వస్తామని అలాంటి విశ్వాసులకి ఉండాలి ప్రేమ. అలా ఉన్నప్పుడు ఏమైపోతావంటే నువ్వు సేవకుడు చేయట్లే, దేవుని పరిచర్య చేస్తున్నావు.
ఏం చేస్తున్నావు? దేవుని పరిచర్య చేస్తున్నావు, దేవుని సేవ చేస్తున్నావు. నువ్వు ఒక్కరిని సహకరిస్తే దేవుని సేవ చేస్తున్నావు అంటే అర్థం. ఇదొక అర్థం. నువ్వు సంఘం కట్టమని కాదు. సువార్త సహకరిస్తున్నావా? ఒక కార్యక్రమంలో నువ్వు సహకరిస్తున్నావా? లేకపోతే ఈ చర్చిలో వచ్చి మంచి ఈ చర్చి శుభ్రం ఊడ్చి సాపలేస్తున్నావు, అది దేవుని పరిచర్య. దేవుని పరిచర్య చేస్తున్నావు, అదొక పరిచర్య. దేవుని బిడ్డ, మనము ఏది చేయకుంటుంటే మనం ఏమైపోతాం తెలుసా? గొంగళి పురుగుల్లోకి ఉంటాం. ఎక్కడ గొంగళి పురుగు అక్కడ ఉంటాం. సేవకుడు మాట వినాం, దేవుడు మాట వినాం. మనకు ఆశీర్వాదం రాదు, శ్రమలు ఎక్కువ. విడిపించేవాడు నీ ముందు నా ముందు ఎవరు రాడు. హల్లెలూయా, దరి స్తోత్రం. దేవుని బిడ్డరా, అందుకనే గమనించండి. ఇక్కడ ఏముంటే ఏ చందు నువ్వు కూర్చో, అటు కూర్చో. ఇక్కడ ఏమంటున్నంటే నువ్వు బలవంతుడిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, శక్తివంతుడిగా, ప్రార్థన పౌరుడిగా నువ్వు ఉంటే అంట అపవాదిని నువ్వు ఎదిరిస్తావు, నీ విరోధిని నువ్వు ఎదిరిస్తావు, ప్రార్థనతో ఎదిరించి ఎలగొడతావు. దేవుని బిడ్డ మీ దగ్గర వచ్చారనుకో, దేవుని బిడ్డారా చెప్తాను. ఇక్కడ ఏమంటే దేవుని బిడ్డకి ఏం చెప్తుందంటే, మీరు ప్రార్థన పర్ఫెక్ట్, ప్రార్థన వాక్యం విశ్వాసం ఉంటే మీ దగ్గర ఎవరో ఒక రోగి వస్తే మీరు ఏం చేస్తారు? ఎక్కడ తీసుకెళ్తారు? అయ్యగారు ఆ సమయంలో లేడు, ఎక్కడ తీసుకెళ్తారు? లేకపోతే హాస్పిటల్కా, లేకపోతే మీ ఇంట్లో ఉంచుకుంటారా? చర్చికి తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తారు? చర్చికి తీసుకెళ్ళాలి. అయ్యగారు లేకపోతే మీకు ఉన్న విశ్వాసం మందపరిచిన విషయం బాధ్యత తెలుసా? ఒకవేళ సేవకుడు అందుబాటులో లేదంటే ఏం చేయాలంటే ఆ విశ్వాసి తీసుకొచ్చి చర్చిలో తీసుకొచ్చి సంఘం అంతా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి సేవకుడికి ఒక కొత్త ఆత్మ లేకపోతే విశ్వాసి వచ్చారు, కొత్త కుటుంబం వచ్చే ప్రార్థన చేయలేనంటే ప్రాబ్లం ఉందని మన పట్టుదలతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డ అప్పుడే ఏంటంటే విశ్వాసుకున్న లక్షణం, విశ్వాసుకున్న గుణం. మనం ఏం చేస్తాం తెలుసా? మనం వచ్చినకి నువ్వు చర్చికి వచ్చావు కానీ మీ ఊళ్ళు మమ్మల్ని కొడతారే, మీ ఊళ్ళు మమ్మల్ని ఎలా కొడతారే, ఇలాంటి ఆలోచన ఉంటే ఎప్పుడు మనం దేవుని కోసం నిలబడం, సేవా పరిచర్య జరగదు. ఏం చేస్తాం తెలుసా? మన సేవని, మన పరిచర్య, మన సంఘాన్ని ఊడబీకి మనమే పాడేస్తాం. ఊడబీకి అంటే అర్థం ఏంటి? వచ్చే ఆత్మల్ని మనము దూరం గెట్టేస్తున్నాం కాబట్టి మనమే పాడు చేస్తాం. మనల్ని సంఘాన్ని అభివృద్ధి చేయకుండా మనల్ని దేవుని విరోధమైన పనులు చేస్తాం. దేవుని బిడ్డ హల్లెలూయా, దరి స్తోత్రం. కానీ దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు చెప్తున్నాడు మొదటి ఏంటంటే దేవుని చేతిలో బలవంతుడిగా ఉండాలి. అదే రీతి రెండోది ఏంటంటే నువ్వు ఏ విరోధి అయినా, ఏ అపవాది అయినా, నీకు రూపించబడిన ఏ ఆయుధమైనా ఏంటి నువ్వు విశ్వాసంలో ఎదిరిస్తావు. మూడోది ఏంటంటే నువ్వు మంచి పోరాడాలి, నీ విశ్వాసం కాపాడుకోవాలి. దేవుని బిడ్డారా, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్. మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈరోజు నువ్వు సూటిగా మాతో మాట్లాడినందుకు వందన అని అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డారా, దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడాడు. ఈరోజు మనతో మూటిగా మాట్లాడాడు. దేవుని బిడ్డారా, మోకరించుకుందాం, కళ్ళు మూసుకుందాం, దేవుని స్తుతించుకుందాం, మోకరించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో గొప్ప కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, మా జీవితం మారలేదే, మా బ్రతుకు మారలేదంటే నీ మాట వినలేదు. యేసయ్య నీ మాట వినట్లేదేమో, యేసయ్య నీ మాట, నీ ప్రభువా అయ్యా తండ్రి వినట్లేదేమో, అయ్యా నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నామేమో. అయ్యా తండ్రి, అయ్యా నిజమైన విశ్వాసి ప్రతి ఆదివారము దేవుని మందిరికి వెళ్ళి దేవుని మాట విని దేవుని శక్తి, దేవుని ఆత్మ అభిషేకం పొంది అపవాది తంత్రాలు, అపవాది యుద్ధాలు, అపవాది విరోధని ప్రభా తండ్రి ఎదిరిస్తాడని నీ వాక్యము చెలివిస్తుంది. నిజమైన విశ్వాసి అపవాదిని ఎదిరిస్తాడు, సోదని ఎదిరిస్తాడు.
చీకటిని గద్దిస్తాడని నీ వాక్యము సెలవిస్తుంది. అయా తండ్రి, మంచి నిజమైన విశ్వాసి తన ప్రాణాన్ని కాపాడలేడు కానీ దేవుడు కాపాడుతాడని దేవుని మీద ఆధారపడతాడు. దేవానికి వందన. అదే రీతి నాయన యేసయ్యా సోదరు సహించువాడు ధన్యుడు. తండ్రి నీకు వందనాలు. ఆయనకి జీవ కిరీటము దొరుకునని చెప్తుంది. అయా తండ్రి, విశ్వాసం కాపాడునని చెప్తున్నావు ప్రభువా. తండ్రి, ఈ సభలో జ్ఞాపకం చేసుకోమని నీ బిడ్డలందరినీ నీ చేతిలో సమర్పిస్తున్నాం. అయా ప్రతి విశ్వాసిని దర్శించండి. యేసు నామములో వారు అయా నీ దగ్గర వచ్చి నీ శక్తిని పొందుదురగాక, నీలా మార్చబడుదురగాక, నీ కోసం జీవించుదురగాక, వాళ్ళ ప్రాణాలు మీరు కాపాడుకుందురగాక, వారు నీ మీద ఆధారపడుదురగాక. అయా బ్రతుకున్న కాలం అంతా ప్రభా నీ శక్తిని అప్పులను పొంది నిండుకొని అపవాదిని ఎదిరించుదురగాక. తండ్రి, అయాటని నీ కోసం నీ నిమిత్తం ప్రభా ప్రాణాన్ని లెక్క చేయకుండా నీ పరిచర్య, నీ సేవలో సంఘ పరిచర్య వారు చేయుదురగాక, నీకు సాక్షిగా జీవించుదురగాక, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని తొలగించుదురగాక. తండ్రి నీకు వందన. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేయండి. విన్న వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం జీవించి బ్రతుకుదురుగాక ప్రార్థిస్తూ ఎంతవరకు నాయన అయ్యా విన్న వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని మా మైండ్లో ఉంచుకొని జీవించే కృపను అనుగ్రహించండి. ప్రతి విధమైన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు యేసు నామములో తొలగించి మీరే బలపరిచి ప్రతి బిడ్డని ఆత్మతో, శక్తితో, బలంతో యేసు నామములో అభిషేకించండి. సంఘాన్ని అభివృద్ధిపరచండి. సంఘాన్ని విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ మా ప్రార్థన ఆలకించి పరలోక రాజ్యం చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం.